హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కాంకంటి. రోజులాగానే ఇక్కడ మార్నింగ్ తాగడానికి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి పూరి చేద్దాం అనుకున్నాను. పూరి కోసం ఇక్కడ పిండి ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, ఆయిల్ ఏం యాడ్ చేయనండి, ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కదా. చపాతీ పిండిలోకి అయితే ఆయిల్ యాడ్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం చపాతీ పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చపాతీ పిండి, ఆ పూరి పిండినంతా ఒక రోల్ లాగా చేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకుంటానండి. ఇట్లా కట్ చేసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నమాట పూరీలు కూడా చేయడానికి. మనం ఇప్పుడు చేతితో తీసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని వస్తుంది. అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అది కూడా ఈక్వల్గానే వస్తుంది, కానీ నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ ఇట్లా హోటల్స్లలో ఇలాగే కట్ చేస్తారు, నేను చూశాను, అలాగే చేశాను అనమాట. అండ్ అన్ని పూరీలన్నీ నేను ఒక ప్లేట్లో చేసి పెట్టుకుంటాను. ఒకటి చేసుకుంటూ ఒకటి వేయడం అంటే నాకు అది హడావిడిగా ఉంటుంది. మొత్తం ఒకటేసారి చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కింది. తర్వాత ఇక్కడ పూరీలు వేయించుకుంటున్నాను. మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి కామెంట్స్లో. పూరీలు పొంగితే అదొక ఆనందం కదా. యాక్చువల్గా ఇది కొంచెం పూరీలు మందంగా చేస్తే అవే పొంగుతాయండి. మరీ సన్నగా చేస్తే పొంగవు, కానీ కొద్దిగా మందంగా చేయాలి. నాకైతే ఈ పూరీలు కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే ఇష్టం అండి. వైట్ కలర్లో ఉంటాయి అంటే కొంచెం ఈ గోధుమ కలర్లో, వైట్ కలర్లో అలా ఫ్రై అయితే ఇష్టం ఉండదు. కొద్దిగా లైట్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి. ఇంకా థిక్గా ఫ్రై చేసుకొని ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కూడా చాలా ఇష్టం. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. హోటల్లో లాగా అయితే అసలు ఏమి ఇష్టం ఉండదండి నాకు. ఇట్లా కొద్దిగా బ్రౌన్లో ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లో ఉన్న పూరీలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పూరికి కర్రీ ఏం తింటారు, ఏ కాంబినేషన్లో పూరి తింటారో కామెంట్ చేయండి. నాన్ వెజ్ అయితే మటన్, చికెన్ ఓకే. వెజ్లో అయితే ఏం తింటారు? మోస్ట్లీ అయితే మనం ఆలూ కుర్మా తింటాము. ఆలూ కుర్మా అండ్ బఠానీ ఉంటుంది, చోలే మసాలా, అవి తింటాం కదా. నేనైతే ఈరోజు అవన్నీ ఏం చేయకుండా పెసరపప్పుతో చేశానండి. పెసరపప్పు ఇది కూడా చాలా బాగుంటుంది. మాకు చిన్నప్పుడు ఇది హాస్టల్లో పెట్టేవారు, నాకు అలా అలవాటు అనమాట. మేము హాస్టల్లో ఉన్నప్పుడు పూరి ఆ పెసరపప్పు కర్రీ అనలేము దాన్ని, పెసరపప్పు యాక్చువల్గా అది పెట్టేవారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. వీక్లీ వన్సే పెట్టేవాళ్ళు, అది సండేనే అంతే, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, గ్రీన్ చిల్లీస్ అయినా యూజ్ చేయొచ్చు అండి. ఏదైనా టేస్ట్ మాత్రం పూరికి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. కుక్కర్లో పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఒక టమాటో వేసుకున్నాను, మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అందులో గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇవి చాలా కారం ఉన్నాయండి, నిన్ననే చెప్పాను కదా చట్నీ చేసేటప్పుడు చాలా కారం ఉన్నాయి ఇవి. అందుకనే ఒక 3 వరకేమో వేసాను అంతే కట్ చేసి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చింతపండు అవన్నీ ఏమి యాడ్ చేయనండి పూరీలోకి కదా, అంత ఏమి ఉండదు. ఆల్రెడీ టమాటో వేసాను కదా. పప్పు అయితేనేమో చింతపండు అవన్నీ యాడ్ చేసి పులుసులాగా చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి. పెసరపప్పు ఈజీగానే ఉడుకుతుంది. ఇది లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఇది స్టవ్ పైన పెట్టేస్తే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇందులో తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. మీరు ఏ కాంబినేషన్తో పూరి తింటారో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో ఇదైతే ఈజీగా తింటారు. యాక్చువల్గా ఆలు కూడా చేస్తాను, కానీ ఈరోజు ఆలు చేయలేదు, ఇది ఈజీగా ఉంటుంది, చేశాను. అండ్ ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా ఉందండి. దీన్ని కొద్దిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. పప్పు గుత్తితో చేయాల్సిన అవసరం ఏం లేదు. స్పూన్తో ఇలా అనుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం మీరు చూసి వేసుకోవాలండి. ఈ గ్రీన్ చిల్లీ ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పోపు వేస్తున్నాను. నార్మల్గా అందులో ఆయిల్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు పూరి అయితే. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. నాకు ఇది మెయిన్గా మా హాస్టల్ నుంచి అలవాటు అయిపోయింది, ఈ కర్రీ తినడం పూరికి అనేది. కర్రీ అనాలో పప్పు అనాలో కానీ ఓకే ఏదైనా.
ఇలా ఫ్రై అయిన తర్వాత అవి పోపు పప్పులో వేసేస్తే రెడీ అయిపోతుందండి. అండ్ ఇక్కడ పప్పులో వేసేస్తున్నాను. ఇందులో వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే కొంచెం గ్రేవీ అంతా లూజ్ ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం పూరికి ఈజీగా తినేయచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ మా పూరి అండ్ పప్పు పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇదే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మా బాబుకి కూడా ఇదే పెట్టాను బ్రేక్ఫాస్ట్గా. మా బాబుకి పెట్టిస్తున్నానండి. వాడు పప్పు తింటాడో లేదో కానీ ఓకే ఒక్కొక్కసారి తింటాడు. అండ్ ఇక్కడ లంచ్లోకి లెమన్ రైస్ చేస్తున్నాను మా బాబుకి. చాలా సింపుల్గా చేస్తానండి, ఎక్కువ ఏమి అన్నీ వేయను. ఓకే సింపుల్గా చేస్తాను. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇక నార్మల్గా చేసినట్టే. మీరేం చేశారో కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి కొద్దిగా. అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఇవి చాలా కారం ఉన్నాయని చెప్పినాను కదా, ఒక 3 యాడ్ చేసిన, 2.5 యాడ్ చేశాను అంతే. అండ్ ఇందులోనే పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ లెమన్ నేను రైస్లో డైరెక్ట్గా కలిపేస్తానండి. చాలామంది పోపులో వేస్తారంట, కానీ నేనైతే రైస్లోనే కలిపేస్తాను. నాకు పోపులో లెమన్ వేసేస్తే అది వేరే రకంగా స్మెల్ వస్తుంది, లెమన్ స్మెల్ రాదు. అందుకనే నేను పోపులో ఏమి వేయను. రైస్ వేసి కలిపిన తర్వాత పైనుంచి లెమన్ వేసి కలిపేస్తాను అంతే. మళ్ళీ హీట్ చేయడం అలా ఏం చెయ్యను అనమాట. మామూలుగా మనం చింతపండుతో చేస్తే అయితే అది బాయిల్ చేస్తాం ఓకే, బట్ లెమన్ రైస్ చేసి పులిహోర చేసేటప్పుడు మాత్రం నేను పైన రైస్లోనే కలిపేస్తాను లెమన్ అంతా. ఇక్కడ ఆల్రెడీ నేను చేసుకున్నటువంటి రైస్ అందులో కలిపేస్తున్నాను. ఒక్కరికే కాబట్టి కొద్దిగానే చేస్తున్నానండి. ఈరోజు ఇంకా నేను పొద్దున్నే హడావిడి అయిపోయిందంతా. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. లెమన్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఆయిల్లో లెమన్ వేసి కలపడం కంటే ఇలా పైనుంచి లెమన్ వేసి కలిపితేనే టేస్ట్ నచ్చుతుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇది మొత్తం మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది పులిహోర. మా బాబు అయితే ఎక్కువ ఇదే అడుగుతాడు, లెమన్ రైస్ అని. కానీ వీక్లీ వన్స్ అలా పెడతాను, ఎక్కువ పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత మొత్తం కలిపేసి బాక్స్లో పెట్టేశానండి. ఇక్కడ మా ఇంటి దగ్గరికి, మా అపార్ట్మెంట్లోకే కూరగాయలు వాళ్ళు వస్తారు బుట్టలో పెట్టుకొని. బాగా ఫ్రెష్గానే ఉంటాయండి, కాకపోతే లిటిల్ బిట్ కాస్ట్ అనిపిస్తుంది. ఓకే మన దగ్గరకు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి తీసుకుంటాం. ఓకే మనకి వెళ్ళడానికి వీలు లేనప్పుడు తీసుకుంటాను నేను. ఇక్కడ నేను ఒక సోరకాయ పాలకూర తీసుకున్నాను అండ్ కీర తీసుకున్నాను. ఫ్రెష్గానే అమ్ముతారు, బాగుంటాయి. అండ్ ఇక్కడ ఈరోజు సాయిబాబా దివ్య పూజ 4వ వారం చేసుకుంటున్నాను నేను. దానికోసం శనగలు ప్రసాదంగా చేశానండి. శనగలు ఉత్తిగా ఈజీగా అది సింపుల్గా తాలింపు వేసేసాను అంతే. శనగల ప్రసాదం చేశాను. ఇక్కడ పూజ అయిపోయిందండి నాది. సాయిబాబా దివ్య పూజ 4వ వారం చేసుకున్నాను, అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ శారీ కట్టుకున్నానండి నేను ఈరోజు పూజ కోసం. రెడ్ కలర్ శారీ అండ్ చాలా బాగుంటుంది ఈ శారీ, కంఫర్టబుల్గా ఉంటుంది. మరి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టిఫిన్ చేయాలి. మార్నింగ్ టిఫిన్ చేసి కూడా పూజ చేయొచ్చు, కానీ నేను కొద్దిగా ఏదైనా హాట్ వాటర్ తాగినాను కదా, హాట్ వాటర్ తాగేసి చేసేస్తాను పూజ. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి. మళ్ళీ టిఫిన్ తర్వాత మీకు తెలిసిందే కంపల్సరీ టీ, అగైన్ టీ టైం అండి. టీ పెడుతున్నాను ఇక్కడ. చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు. నేనైతే సింపుల్గా మరీ అంత చిక్కగా స్ట్రాంగ్ టీ ఏం తాగనండి, నార్మల్గానే తాగుతాను. మామూలుగా ఒక గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ వాటర్ కలిపేసుకొని ఒక్కదానికే కాబట్టి అది సరిపోతుంది. టీ పౌడర్ కూడా ఎక్కువ ఏమి వేయను, 1.5 స్పూన్ అలా, 1 స్పూన్ ఒక్కొక్కసారి 1 స్పూనే వేసుకుంటాను.
షుగర్ కూడా 1 స్పూనే వేస్తానండి. మొన్న కొన్ని రోజులు నేను బెల్లం టీ కూడా ట్రై చేశాను. బట్ మనం ఈ టీకి అలవాటు పడిన తర్వాత బెల్లం టీ తాగలేమండి, అర్థమైంది నాకు. ఒక 1.5 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ నేను మార్నింగే టీ తాగేటట్లయితే మాత్రం షుగర్ ఎక్కువ యాడ్ చేయనండి, హాఫ్ స్పూన్ వేసుకుంటాను అంతే. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. చాలామందికి అలవాటు ఉంటుంది. నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తాగుతానండి, 2 టైమ్స్ పక్కా తాగుతాను. ఇది కొంచెం బాయిల్ రావాలి. ఇంకా ఇందులో ఇలాచి చాలా వేసుకుంటారు, ఇలాచి, అల్లం, మసాలా టీ లాగా చేసుకుంటారు. బట్ నేను అవన్నీ ఏమి వేయను. ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ అలా తాగుతాను, కానీ డైలీ మాత్రం ఇదే సింపుల్గా ఇలా తాగేస్తాను. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఒక స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది. మరి నా ఒక్కదానికే కాబట్టి అంత పైకేం రావట్లేదులేండి. ఓకే, బాగా మరిగించుకొని కూడా తాగుతారు. నేనైతే బాగా ఏం మరిగించానండి, ఒక్క 3 to 4 మినిట్స్ అంతే, ఎక్కువ ఏం పట్టదు టీ చేయడానికి కూడా. బాగా మరిగించుకొని తాగితే నాకు అది గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని ఎక్కువసేపు మరిగించాను. ఓకే, కొద్దిసేపు మరిగించి ఆఫ్ చేసేస్తాను అంతే. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తాగేయడం. ఓకే అండి, ఇక్కడ టీ రెడీ అయిపోయింది. నేను ఇంకా నా టీని ఎంజాయ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఈ స్ట్రెయినర్ చిన్నది నాకు చాలా నచ్చుతుందండి. ఇది నేను హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో కొన్నానండి, నుమాయిష్లో, గుర్తొచ్చింది, నుమాయిష్లో కొన్నాను. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.